నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు మనం. పెండ్లికి నిరాకరణ ఆత్మహత్యకు ప్రేరేపణ కాదు, బంధాల విచ్ఛిన్నం నేరుగా సూసైడ్ కు ప్రేరేపించదు, యువతి ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఇక దివ్యాంగులకు కర్ణాటక కాంగ్రెస్ దగా, 80% నిధులు తగ్గించిన సర్కారు, వినికిడి పరికరాలు ఇవ్వలేని దుస్థితి, మండిపడుతున్న దివ్యాంగులు, గ్యారంటీలకే మల్లవుతున్న అన్ని నిధులు. ఈ రోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు మనం. తెలంగాణ రక్షకు తప్పదు మరో దీక్ష, దీక్షా స్ఫూర్తితో కాంగ్రెస్ ను దించుదాం, తెలంగాణను అన్ని పార్టీలు మోసం చేసినాయి, కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా, రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపిన చరిత్ర ఆయనది, రేవంత్ ఎన్నడన్నా జై తెలంగాణ అన్నడా, తెలంగాణ కోసం రాజీనామా చేసిండా, మాపై 350కి పైగా ఉద్యమ కేసులున్నాయి, రేవంత్ మీద ఒక్క ఉద్యమ కేసైనా ఉన్నదా, సిద్దిపేట దీక్షా దివస్ లో మాజీ మంత్రి హరీష్. ఇక దీక్షా దివస్ ను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా అల్గునూరులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం. కరీంనగర్ లో శుక్రవారం దీక్షా దివస్ ర్యాలీలో మాట్లాడుతున్న కేటీఆర్ ను విష్ చేస్తున్న అభిమాని ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇక సిద్దిపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న హరీష్ రావు, చిత్రంలో కొత్త ప్రభాకర్ రెడ్డి, యాదవ్ రెడ్డి, వంటేరు తదితరులు. ఇక దీక్షా దివస్ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్దకు ర్యాలీగా వస్తున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. ఇక గుజరాత్ గులాములు ఓ పక్క, ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క, వీళ్లతో తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వానికి పొంచి ఉన్న ప్రమాదం. సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి, సోనియా లేకుంటే తెలంగాణ అడుక్కు తినేదని సీఎం అంటుండు, ఉద్యమాన్ని అవమానిస్తున్నాడు, అదాని తొక్కుకుంటా వస్తున్నాడు, భాస్వరమై మండాలే, ఈ తరంలోనూ ఉద్యమ స్ఫూర్తి నింపాలే, తెలంగాణ గొంతు బీఆర్ఎస్ ఒకటే, లగచర్ల విజయం ప్రజలదే, తెలంగాణ దీక్షా దివస్ బహిరంగ సభలో మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బీఆర్ఎస్ దీక్షా దివస్ సభలు, ఉద్యమంలా కదం తొక్కిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. ఇక లగచర్ల భూములు లాక్కునుడు పక్క, ఫార్మా విలేజ్ పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, లగచెర్ల ఫార్మా గ్రామాల భూసేకరణ రద్దు, అయినా రైతుల మేడపై వేలాడుతున్న కత్తి, ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు సన్నద్ధం. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచెర్ల రైతులు తమ భూములను కాపాడుకునేందుకు చేసిన పోరాటం వృధా అయింది. భూసేకరణపై ప్రభుత్వం ఒక రోజులోనే మాట తప్పింది. ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకున్నట్టు చెప్పి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అంటే లగచెర్లలోని రైతుల నుంచి భూములను గుంజుకోవడం పక్కా అని తేల్చి చెప్పింది. పంటలు పండే భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ శుక్రవారం ఒక నోటు విడుదల చేసింది. ఒకే ఘటనపై 3 ఎఫ్ఐఆర్లు ఎందుకు? ఇక్కడ మరో మెయిన్ హెడ్లైన్ చూడొచ్చు మేడం. నరేందర్ రెడ్డిని కేసులో ఇరికించే ప్రయత్నమా? 3 ఫిర్యాదుల్లోనూ నరేందర్ రెడ్డి పేరు లేదు. సంఘటనా స్థలంలో ఆయన ఉన్నట్టు ఆధారాలేవి? ప్రభుత్వ వాదన సరిగా లేదు, హైకోర్టు వ్యాఖ్యలు. 2 ఎఫ్ఐఆర్లు కొట్టివేస్తూ జస్టిస్ లక్ష్మణ్ తీర్పు. లగచెర్ల ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పోలీసులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్టున్నదని హైకోర్టు అభిప్రాయపడింది. ఒకే ఘటన మీద 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక పులి దాడిలో యువతి మృతి, గన్నారంలో పత్తి ఏరుతున్న మోర్లే లక్ష్మిపై పంజా, తీవ్ర గాయాలతో మృతి, డిఎఫ్ఓ ఆఫీసు ముందు కుటుంబ సభ్యుల ధర్నా, పరిహారంగా 10 లక్షల చెక్కు అందజేత. ఇక రైతు బంధుకు రామ్ రామ్, అత్యవసర బోనస్తోనే సరి, తుమ్మల వ్యాఖ్యలతో స్పష్టం, రైతులకు ఏది మేలో అదే చేస్తామనడంతో అనుమానాలు, రైతు బంధును తొలగించే కుట్రే అంటున్న అన్నదాతలు. సన్నవడ్లకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్తో ఒక్క రైతుకు 12,000 నుంచి 15,000 అదనంగా వస్తున్నాయి. రైతు బంధు కంటే బోనసే బాగుందని చెప్తున్నారు. రైతులు కూడా బోనసే ఇవ్వాలని అంటున్నారు. రైతులకు ఏది మంచిదో చెప్తే ఆ ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు బంధుకు కాంగ్రెస్ సర్కారు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. అరకొరగా కొంతమంది వరి పండించే రైతులకు ఇచ్చే బోనస్తోనే సరిపెట్టాలని భావిస్తున్నట్టు స్పష్టమవుతున్నది. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా రైతుల్లో చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద 15,000 సాయం కూడా ఆచరణకు నోచుకోకపోవడం పైన అన్నదాతలు మండిపడుతున్నారు. ఇక రైతు బంధు ఎప్పుడిస్తారు? మంత్రి పొన్నం ప్రభాకర్ ను ప్రశ్నించిన మహిళా రైతు. మాకు రైతు రుణమాఫీ కాలే, రైతు బంధు రాలే, ఎప్పుడిస్తారు అని ఓ మహిళ రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ను ప్రశ్నించింది. ఇక ఫుడ్ పాయిజన్ లో ఆర్ఎస్ ప్రవీణ్ హస్తం, సెక్రటరీగా ఉన్నప్పటి అనుచరులతో దందా, ప్రతిపక్ష నేతలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాం, ఆరోపణలు చేస్తే ఎవరిని వదలమన్న మంత్రి సురేఖ. ఇక మతి స్థిమితం లేని మాటలు, సమస్యను పక్కదారి పట్టించేలా సురేఖ వ్యాఖ్యలు, 100 కోట్లు వృధా చేసినట్టు తేలితే జైల్లో పెట్టండి, ఫుడ్ పాయిజన్ పై బీఆర్ఎస్ గురుకుల బాట ఆగదు, చిత్తశుద్ధి ఉంటే రేవంత్ బహిరంగ చర్చకు రావాలి. ఇక నమస్తే ఇంటర్వ్యూలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడి. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.